కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్ లో గల సత్కళ వాహినిలో 52వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా యువ వాహిని ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. తొలుత ట్రాక్ సింగింగ్ కాంపిటీషన్ ను నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు ఔత్సాహిక గాయకులు వారి ప్రతిభను ప్రదర్శించారు. కార్యక్రమంలో భాగంగా సత్కళ వాహిని సభ్యులు డాక్టర్ సుబ్బారావు, సీతా మహాలక్ష్మి దంపతులను సత్కళ వాహిని వ్యవస్థాపక కార్యదర్శి ఈవి కృష్ణమాచార్యులు, కుంచిక లక్ష్మి దంపతుల సారథ్యంలో యువ వాహిని అధ్యక్షులు తురుగా సూర్యరావు అధ్యక్షతన సత్కళ వాహిని సభ్యులు కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సత్కళ వాహిని సభ్యురాలు కాత్యాయిని, అధిక సంఖ్యలో సత్కళ వాహిని యువ వాహిని సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. సత్కళ వాహినిలో నేను ఫ్రీ సర్వీస్ చేయడానికి సాటర్డేస్ 5 to 7 on సాటర్డేస్ ఫ్రీ సర్వీస్ చేసేటువంటి ఏర్పాటు కూడా జరిగింది. చాలా బాగా జరిగింది. కానీ కృష్ణమాచార్య గారు ఇన్ని సంవత్సరాలు 52 సంవత్సరాల దగ్గర నుంచి ఆయన పోరాడి ఇప్పుడు ఈ రోజుకి సకల కృష్ణలో చేసుకొచ్చేటువంటి ఏర్పాటు చేసుకుని వచ్చారు. సత్కళ వాహిని ఇంకా 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 అభివృద్ధిలోకి రావాలని, ఇంకా పైకి రావాలని భార్యాభర్తలే కాకుండా కోడలు, కొడుకు, పిల్లలు, మనవలు అందరూ కూడా చక్కటి కృష్ణలో రన్ చేసేటువంటి ఏర్పాటు జరుగుతుంది. ఇంకా జరగాలని ఆ భగవంతుని దాని సాయం వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా పెట్టి చక్కటి కృష్ణలో రన్ చేస్తున్నారు. ఆంజనేయ స్వామి, సాయిబాబా, వెంకటేశ్వర స్వామి ఆ భగవంతుడు మొత్తం మీద కృష్ణమాచార్య గారికి ఆయురారోగ్య లక్ష్మి గారికి ఆయురారోగ్య ఇచ్చి ఇంకా 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 ఎలా పైకి రావాలని కోరుకుంటున్నాను. సాంస్కృతిక ఆహారం అంతా కూడా జరుగుతున్నది. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ట్రాక్ రికార్డింగ్ వ్యవస్థని ఒక గంట పాటు నడిపేయడం జరిగింది. ట్రాక్ మీద ఎవరైనా పాడేవాని పేరు అడిగాము. పేరు వ్యవస్థలో 100 రూపాయలు దానికి ప్రవేశం పెట్టింది. ఒకరికి ఒక పాట మాత్రమే ఆనందం పడుతుంది. అలాగే ట్రాక్ రికార్డింగ్ అయిన తర్వాత యువవాహిని వారికి కేక్ కట్ చేసుకునే విధానం అని, మరి హ్యాపీ న్యూ ఇయర్ కేక్ కట్ చేయడం, మరి అనుకోని విధంగా దీనికి ఒక ప్రముఖులు సత్కళ వాహినికి ఎనలేని సేవలు అందించి మరి 30 ఏళ్ల పాటు సంస్థలో మెంబర్గా కొనసాగి ధనుమాసం వచ్చేటప్పటికీ ఎంతో ఉత్సాహంగా పాల్గొనే డాక్టర్ సుబ్బారావు గారు, శ్రీమతి సీతామహాలక్ష్మి గారు హైదరాబాద్ నుంచి ముఖ్య అతిథిగా కార్యక్రమానికి వస్తున్నారు. వారికి చిన్న అభినందన ఎక్కువసేపు ఉండదు. ఎందుకంటే మనం ఎలర్ట్గా లేవు. మన మెంబర్లు ఎంతోమంది ఫోన్ చేతిలో ముగ్గురు వచ్చారు. ఏది ఏమైనప్పుడు కూడా కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుందని తెలియజేసుకుంటూ ఇదే నాకు తపమని, ఇదే నాకు వరమని, ఇదే నాకు తపమని, ఇదే నాకు వరమని చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది.